శరీరం యొక్క అవయవాలు కనుక కొన్ని బలహీనతలకు మంచిదని కనుక వారు కొంత వాకింగ్కి వెళ్తారు, పరుగుకి వెళ్తుంటారు. ఎక్కువగా పరుగు ఎవరికి కావాలంటే స్పోర్ట్స్కి ఆటలకి ఆడేయడానికి సిద్ధపడే వారికి పరుగు చాలా అవసరం ఉన్నది. ఈ పరుగులో ఇంకెవరికి అవసరం ఉన్నదని మనం చూసినట్లయితే మిలిటరీకి వెళ్ళే వారికి ఇంటర్వ్యూలో పరుగు తీసుకుంటూ ఉంటారు. రెండోది కానిస్టేబుల్కి కనుక సెలెక్ట్ అవ్వడానికి పరుగు అవసరమైనది. మరి క్రైస్తవ జీవితంలో కూడా పరుగు ఉన్నది. కనుక పరుగు ఎట్రీతుకున్నదో ఆ పరుగు ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించదని విశ్వాసమును కాపాడుకొంటిని. చాలండి. అపోస్తలుడైన పౌలు సువార్తికుడైన తిమోతికి పత్రిక రాశాడు. కనుక తిమోతి హెచ్చరిగా చేస్తున్నాడు పౌలు భక్తుడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించదని విశ్వాసమును కాపాడుకుంటానన్నాడు. పరుగు ఏ పరుగు అని మనం చూసినట్లయితే రకరకాల పరుగులు ఉన్నాయి. కనుక పౌలు అన్ని పరుగుల గురించి చెప్పలేదు, కానీ మంచి అక్కడ రాయబడింది అంటే మంచి పోరాటము పోరాడాడు, నా పరుగు కడముట్టించదని విశ్వాసమును కాపాడుకుంటు. ఆయన రక్షించినది మొదలుకొని ప్రభు యొక్క పిలుపు వచ్చే వరకు కూడా ఆ యొక్క సువార్త పరిచర్యలు ఆయన పరుగు పెడుతూనే ఉన్నాడు. దేని కొరకునంటే సువార్త ప్రకటన చేయాలని, వాక్య పరిచర్య చేయడానికి, వాక్యం లేని చోట వాక్యము అనేకులకు తెలియజేయాలని దేవుని కొరకైన పోరాటం చేశాడు. సువార్త కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన పరిగెత్తాడు. అయితే ఆయన అంటాడు, నా పరుగు కడముట్టించింది అన్నాడు. పరుగును మధ్యలో ఆపలేదు ఆయన. ఎన్నో బలహీనతలు వచ్చినాయి, పరుగును ఆపలేదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, పరుగు ఆపలేదు. ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి, పరుగు ఆపలేదు. నా పరుగును కడముట్టించింది అని చెప్పి రెండో మాట ఏమన్నాడంటే విశ్వాసమును కాపాడుకుంటాను. కనుక విశ్వాసమును కాపాడుకుంటూ పరుగు పెడతానే ఉన్నాడు ఆయన. కనుక దేవుని కొరకైన పరుగు పెట్టాడు, తన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. కనుక ఈ పరుగు ఎలాంటిదని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 వచనం చదువుకుందాం. పందెపు రంగము మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అన్నాడు. పందెమునందు పరిగెత్తగలవారు చాలామంది పరిగెడుతూ ఉంటారు పందెములో. కనుక పందెములో పరిగెత్తు వారికి అందరికీ బహుమానం ఉన్నదంటే లేనే లేదు, బహుమానము లేదు. కనుక ఎవరికి ఉన్నదంటే బహుమానము అక్కడ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా అన్నాడు. బహుమానం వచ్చినది ఒక్కడేకే బహుమానం, అందరికీ రాదు. అందరూ పరుగు పెడుతూ ఉంటారు, అందరూ పరుగు పెట్టాలని ఆశతో కనుక ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పరుగు పందెములో నేను బహుమానం పొందాలని
ఆ బహుమానం నాకే దక్కాలని ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ పరుగు పందెమునకు చెందబడుతూనే ఉంటారు. కనుక ఈ పరుగులో పరిగెత్తినప్పుడు బహుమానం అందరికి వస్తుందంటే రానే రాదు. కనుక పరుగు పెట్టాలి. బహుమానం పొందాలంటే పరుగు పెట్టాలి. కనుక ఈ పరుగు ఎలాంటిదో జంతువులు పరిగెట్టినాయి. కనుక మనిషి పరుగు ఎన్ని మైళ్ళు, గంటకు ఎన్ని మైళ్ళు జంతువులు పరిగెట్టినాయి. మనిషి పరిగెడుతూనే ఉన్నాడు బహుమానం పొందాలని. పౌలు అంటాడు నా పరుగు కడముట్టించిందని అన్నాడు. జంతువులు పరుగుపెట్టినాయి. ఒకసారి మీకు వివరిస్తా. చిరుత గంటకి 70 మైళ్ళు పరుగు పెడుతుందట. జింక గంటకి 61 మైళ్ళు పరుగు పెడుతుందట. సింహము గంటకి 50 మైళ్ళు పరిగెడుతుందట. గుర్రము గంటకి 48 మైళ్ళు పరిగెడుతుందట. కుక్క గంటకి 45 మైళ్ళు పరుగు పెడుతుందట. మనిషి 28 మైళ్ళు పరిగెట్టగలదట సగటుని. జంతువులకి మనుషులు వ్యత్యాసం అది. కనుక పౌలు అంటాడు నా పరుగును గురించి చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు బాగుగా పరుగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడే అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచువాని వలన కలుగలేదు. వాక్యాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. కనుక నేటి క్రైస్తవ సమాజం ఆలోచించండి. క్రైస్తవ సమాజం, నేటి క్రైస్తవ సమాజం ప్రపంచంలో కూడా ఇప్పుడు ఈ నవీన యుగములో పరుగు పెడతానే ఉన్నారు. కనుక ఎంత దూరం పరుగెడతారంటే పరుగు పెడతానే ఉన్నారు. దేని కొరకు పరుగెడుతున్నారంటే ఆత్మజీవం బలపడతాకు పరుగు పెడుతున్నారా? రక్షణ పొందడానికి పరుగు పెట్టుతున్నారా? నా దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడాలని పరుగు పెడుతున్నారా? దేవుని దగ్గర నుండి కృపా వరములు పొందాలని పరిగెత్తుతున్నారా? దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించే బహుమానాలు పొందవాలని పరిగెట్టుతున్నారా? అంటే దానికి సమాధానము నేటి క్రైస్తవ సమాజము పరిగెత్తుతున్న వారిని అడిగితే సరైన సమాధానం మనకు రాదు. అందుకనే పౌలు భక్తుడు గలతీ సంఘానికి అంటున్నాడు, మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. మీరు చాలా బాగుగా పరిగెడుతున్నారు. మీ పరుగులో అసత్యమంటూ లేదు, సత్యానికే పరుగు పెడుతున్నారు. మీ పరుగు ఎట్టి వంకరగా పరుగు పెడతారు, నిబ్బరంగానే పరుగెడుతున్నారు. మీ పరుగునకు మీరు బాగుగా పరుగెత్తుచుంటారు. అయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. సత్యమునకు మీరు పరిగెత్తే పరుగు సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మీకు అడ్డు రాడు. సత్యము కొరకు పరిగెత్తినప్పుడు, సత్యమును గ్రహించాలని పరిగెత్తినప్పుడు, సత్యము కొరకు నేను కనుక ఆశపడుతున్నానని పరిగెత్తినప్పుడు ఆ సత్యమునకు అడ్డు వచ్చాడు ఎవడు కూడా లేడట. ఎవడడ్డు చెప్పడట. అయితే క్రింద రాశాడు చూడండి, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుతున్న వాని వలన కలుగా లేదు. ఇది అంటే కలవలేదండి. ఇప్పుడు మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలిగిన ప్రేరేపణ కాదు. మరి ఎవరి ద్వారా కలిగింది ఈ ప్రేరేపణ? దేవుని ద్వారా కలగలేదు ఈ ప్రేరేపణ. ఈ పరుగనే ప్రేరేపణ, సత్యం కొరకు పరుగెడుచున్నానని ప్రేరేపణ, సత్యమును కనుక నెరవేర్చాలని ప్రేరేపణ పరిగెత్తుతున్నప్పుడు ఈ ప్రేరేపణ దేవుని వలన కలిగినది కాదు. ఒకవేళ దేవుని వలన కలిగినదంటే దానికి అడ్డు చెప్పాడు ఎవడు కూడా లేడట.
మరి ఇది ఎందుకు పరుగు పెడుతున్నారు సమాజం, క్రైస్తవ సమాజం? ఎందుకు పరుగు పెడుతున్నారు చెప్పాలి? ప్రశ్న అది. ఎందుకు పరుగు పెడతాం? దేవుని ఆత్మ కొరకు పరుగు పెడుతున్నావా? కాదే. దేవుని దగ్గర పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడాలని, దేవుని శక్తితో నింపబడాలని, కృపావరములతో నింపబడాలని, దేవుడి చుట్టూ మహిమతో నింపబడాలని, దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో బలపడి నా దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడాలని, ఆయన కడపరు శబ్దము కొరకు ఎదురు చూడాలని, కనుక ఆయన మధ్యాకాశమునికి వచ్చినప్పుడు శివర బోర ఊదినప్పుడు ఎత్తపడే గుంపులో ఉండాలని నువ్వు పరుగు పెట్టినట్లయితే అది ఆ సత్యము నీకు ఎవడ అడ్డు కూడా రానే రాడు. దానికి ఎవడ అడ్డు రాడట. మరి నువ్వు పరిగెత్తుతున్నది సత్యము కొరకు కాదన్నది పౌలు భక్తుని అన్నాడు. నువ్వు పరిగెత్తుతున్న పరుగు దేని కొరకునంటే నీ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నావని కొరకు. కానీ ఈ ప్రేరేపణ మనుషులు ప్రేరేపించుచున్నది, మనుషులను ఆశ కలుపుతున్నది, మనుషులని ఏమి చేస్తున్నదంటే ఉద్రేకపరుచుతున్నది. కనుక ప్రతి మనిషిని కూడా ఆవేశపరుచుతున్నది, పరుగు పెడుతున్నది. దేని కొరకు ఈ పరుగు అని మనం పరిశీలన చేసినట్లయితే వాక్యాన్ని ఎప్పుడు కూడా ఒకే కోణంలో వాక్యాన్ని ఎప్పుడు చూడకూడదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఒకే రకంగా చూడకూడదు. మనిషి పరిగెడుతున్నాడు. మీకు ముందుగా చెప్పాను, జంతువులు పరుగు పెడుతున్నాయి. గంటకి ఎన్ని మైళ్ళు పరుగెడుతున్నావో, మనిషి ఎన్ని మైళ్ళు పరిగెట్టుతున్నాడు. ఈ పరుగు పందెములో వారు పరిగెత్తుతున్నారు. క్రైస్తవ సమాజము పరిగెట్టుతున్నది. కనుక ఎక్కడ పరిగెత్తుతున్నది? మనిషి కంటికి ఇంపుగా ఎక్కడ ఉంటే అక్కడికే పరిగెత్తుతున్నాడు. మనిషి ఎక్కడైతే కంటికి అందముగా కనబడుతున్నదో అక్కడికే పరిగెడుతున్నాడు. కనుక ఎక్కడైతే మనిషికి ఇనసంపుకుంటున్నదో అక్కడికే పరిగెడుతున్నాడు. కానీ సత్యము కొరకు వారు పరిగెడతలేదని వాక్యం చెప్పుతున్నాను. నేను కాదు సుమా, ఈయనేదో ఈర్ష్యలో చెప్తున్నాడు అనుకోకూడదు సుమా. వాక్యం చెప్పింది, బైబిల్ చెప్పింది. అది ఆ మాటని మేము మీకు తెలియజేస్తున్నాను. నా మాట కాదు, బైబిల్ మాట. కనుక ఆయన అంటాడు, మీరు వాక్యాన్ని మనం గమనించినట్లయితే 6వ వచనం ఒక్కసారి చదవండి. పొందకపోవడం లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమైనది. ఏదంటే ప్రయోజనకరం? ఇప్పుడు విశ్వాసమే ప్రయోజనము అయినది. ప్రేమ వలన విశ్వాసమే ప్రయోజనకరమైనది. అది దీవెనకరమైనది. విశ్వాసమే ప్రయోజనకరమైనదని పౌలు గలతీ సంఘానికి చాలా క్లియర్గా చెప్పాడు. డౌట్ లేకుండా చెప్పేశాడు. కనుక ఆయన అంటాడు, కనుక మిమ్మల్ని ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుతున్నవాని కొరకు. కానీ మరి ఎవరి కొరకు పరిగెడతాం? మిమ్మల్ని పిలిచిన దేవుని కొరకు మీరు పరిగెట్టలేదు. మీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుని కొరకు మీరు పరిగెడతలేదు. కల్వరిలో గాయాలతో వేలాడబడిన క్రీస్తు కొరకు మీరు పరిగెట్టడం లేదు. కనుక క్రీస్తు మరొకరకు చిందించిన తన అమూల్యమైన రక్తము కొరకు మీరు పరిగెడతలేదు. కనుక క్రీస్తు పొందిన శ్రమలను ధ్యానించచ్చు. ఆ శిలువ యొద్దకు నేను పరిగెట్టలేదు. దేని ద్వారా పరిగెడుతున్నారు? మీ ప్రేరేపణ వలన మీరు పరిగెత్తుతున్నారు. కానీ కనుక వాని వలన దేవుని వలన కలిగినది కాదట. దేని ద్వారా కలిగినడు పరుగు? మన ప్రేరేపణ ద్వారా, సమాజమునకు కలిగిన ప్రేరేపణ ద్వారా ఈ పరుగు కడముట్టించుతున్నామా? విశ్వాసమును కాపాడుకుంటున్నామా? కనుక దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నామా అన్నది కాదు. కానీ ఒక ఆయన పరిగెడుతుంటే రెండోవాడు పరిగెడుతున్నాడు. రెండోవాడు పరిగెట్టాడు, మూడోవాడు పరిగెడుతున్నాడు. మూడోవాడు పరిగెట్టాడంటే వరుసగా ఒకరి తర్వాత పరిగెడుతూనే ఉన్నారు. కానీ ఈ పరుగు గమ్యానికి చేరుతున్నదా లేదా అనే ఆలోచన, వివేచన, దేవుని ప్రార్థన పూర్వకంగా దానిని గ్రహించుకునే శక్తి క్రైస్తవ సమాజం నేడు కోల్పోయినది.
అందుచేతనే పౌలు చాలా ఖచ్చితమైన వాక్యాన్ని ఆయన బోధించాడు. ఆయన బోధించచ్చు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము 14వ వచనం దాకా చదువుకుందాం. ఆయన ఎందాలి 12వ వచనం, ఇదివరకు నేను ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక చెప్పాను. ఫిలిప్పీలు గట్టిగా చదువు. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకొనట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు 12వ వచనంలో, నేను ఇదివరకునే గెలిచితినని, ఇదివరకునే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నానని నేను అనుకోనట్లేదు. కానీ నేను అనుకుంటలేదు, ఇదివరకు నేను గెలిచాను అనుకుంటలేదు, ఇదివరకు సంపూర్ణమైన సిద్ధి, సంపూర్ణముగా నేను రక్షణ పొందానని, పరిపూర్ణముగా నేను సిద్ధపడి నేను అనుకోలేదు. కానీ అంటున్నాడు అక్కడ. ఏం చెప్పాడు తెలుసా? నేను దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని చేత నేను క్రీస్తు ద్వారా పట్టబడుతాను, దేనిని ప్రకటించాలని నేను పట్టబడుతాను, దేనిని తెలియజేయాలని పట్టబడుతాను, దేని కొరకైతే ప్రయాసపడాలని పట్టబడుతాను. కనుక అంటాడు, దేని కొరకైతే దేని చేత పట్టబడుతాను దాన్ని పట్టుకొనవలనని. నేను దేని చేత అయితే పట్టబడను, ఏ కారణం చేత నేను పట్టబడి ఉన్నాను, ఏ గురి వద్దకు నేను చేరాలని పట్టబడి ఉన్నాను, కనుక దేని ద్వారా అయితే నేను బంధించబడి ఉన్నాను, నా దేవుని యొక్క చేతిలో నేను బంధకములలో నిలిచి ఉన్నాను, దానిని ఆయన అంటున్నాడు పట్టుకొనవలనని. ఆయన పరిగెత్తాడట. ఎక్కడికి పరిగెత్తాడంటే ఇప్పుడు గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి అది. నేను దేని కొరకు పట్టబడి ఉన్నానంటే నా దేవుని సువార్త ప్రకటించబడాలని నేను పట్టబడి ఉన్నాను. నా దేవుని కొరకు నేను శ్రమ అనుభవించాలనే పట్టబడి ఉన్నాను. నా దేవుని యొక్క పని కొరకు నేను పట్టబడి ఉన్నాను. నా దేవుని యొక్క సువార్త సంపూర్ణము చేయాలని నేను పట్టబడి ఉన్నాను. దేవుని కొరకైతే నేను పట్టబడి ఉన్నానంటే గురి వద్దకే పరుగెత్తవలేనని అది నేను పట్టబడ్డాను. గురి వద్దకు పరిగెత్తాలి. సమాజము పరుగు పెట్టుచున్నది, మంచిదే పరుగు పెడతంలో, నేను కాదంటలేదు. పరుగుల ద్వారా వచ్చి అన్నీ వివరించాను కనుక నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు పౌలు పరిగెత్తాడు. దేని కొరకు పరిగెత్తాడంటే కనుక గురి వద్దకే దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుతున్నాను. నా క్రీస్తు నేను పట్టుకొనవలెనని, నా క్రీస్తు కొరకు నేను ప్రయాసపడాలని, నా క్రీస్తు యొక్క దర్శనము కొరకు, నా క్రీస్తు యొక్క మహిమ కొరకు, నా క్రీస్తు యొక్క సన్నిధిలో నేను పరిగెత్తుతున్నాను అన్నాడు పౌలు. దేని కొరకు పరిగెట్టాడు? ఇప్పుడు నా దేవుని యొక్క సన్నిధి కొరకు నేను పరిగెత్తుతున్నాను. నా క్రీస్తు చేతిలో ఒక పాత్రగా నేను ఉండాలని పరిగెత్తుతున్నాను. నా క్రీస్తు యొక్క సువార్త ప్రకటించాలని నేను పరిగెత్తుతున్నాను. నా క్రీస్తు కొరకనే నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. కనుక 12వ వచనంలో కనుక నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుతో పట్టబడను దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుతున్నాను. దేని చేత దేని కొరకు పట్టబడ్డాడు దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను. అయితే 13వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి
ముందున్న వాటి కొరకు వేగరు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ వచనం, సహోదరులారా అని సంఘానికి చెప్పాడు పౌలు. రక్షించబడిన వారికి చెప్పాడు, సమాజంగా కూడుకున్న వారికి చెప్పాడు. ఆయన సహోదరులారా అని చెప్పంటున్నాడు. కనుక ఇదివరకునే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఎప్పుడు నేను పట్టుకున్నాను నా దేవుడు నేను తలంచుకోలేదు. దమస్కు గౌండి దగ్గర పట్టుకున్నాడు దేవుడు, నేను తలంచుకొనలేదు. అయితే ఒకటంటాడు, అయితే ఒకటి నేను చేయుచున్నాను అన్నాడు. ఏంటేం చేస్తున్నాడు? వెనుకునేవన్నయో మరచి ముందున్న వాటి కొరకు నేను ఆశపడుతున్నాను. వెనుకున్న వాటినన్నింటినీ మరచాను. నేను ఎలాంటి వాడనో నేను మర్చాను. నా స్థితిని నేను మర్చాను. నా యొక్క స్థితిగతులు నేను అన్నింటిని మరిచాను. వెనుక ఉన్న నా చరిత్ర అంతా కూడా మరిచాను. గురి ఇప్పుడు నేను ఎగురు పడుచున్నాను. దేని కొరకునంటే గురు యొద్దకే పరిగెత్తాలని వేగురు పడుచున్నాను అని 13వ వచనంలో చెప్పాడు. 14వ వచనంలో మీరు చదివినట్లయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే. ఏం పొందాలనుకున్నాడు ఇప్పుడు? దేని దొరుకు? క్రీస్తు యేసునందు బహుమానము పొందవలననే పరిగెత్తుతున్నాడు. ఏం పొందాలి ఇప్పుడు? బహుమానం పొందాలట. బహుమానం పొందాలని పరిగెత్తుతున్నాడట. ముందు మనం చదవ, మీకు ఒక మాట వివరించాను కనుక. గలతీయులు రాసిన పత్రిక 5:7 వచ్చాను కనుక ఈ మాట మీరు ముయ్యొద్దు. అది ఒక్కసారి చదవ. మీరు బాగుగా పరిగెత్తుచుంటేరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడ అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదు. ఈ ప్రేరేపణ ఎవరిదంటే ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వలన కలిగినది కాదు. మన కొరకు సిలువలో వేలాడిన యేసు వలన కలిగినది కాదు. నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన క్రీస్తు ద్వారా కలిగినది కాదు ఈ ప్రేరేపణ. కనుక ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన మరి ఎవరి ద్వారా కలిగింది ఇప్పుడు? ఎవరి ద్వారా కలిగింది ఇప్పుడు? ఏసమ్మా ఇటు అంటున్నారా? ఏమంటున్నారు? గేట్ అంటే ఎవరు వస్తున్నారు ఏంటో చూస్తున్నారు. మీకు ఆ పని ఎక్కువ అయిపోయింది. ఎవరు వచ్చినా రాకపోయినా వాక్యం కొరకు కనిపెట్టండి ఇప్పుడు. ఇటు చూడండి. కనుక ఈ ప్రేరేపణ ఎవరి ద్వారా కలిగింది ఇప్పుడు? పౌలు అంటున్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఓ గలతీలో ఉన్న సంఘస్థులారా అని చెప్పంటున్నాడు. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్నవాని వలన కలగలేదు అన్నాడు. మరి ఎవరి ద్వారా కలిగింది ఈ ప్రేరేపణ? ఎవరి ద్వారా కలిగింది? క్రైస్తవ సమాజం పరుగు పెడుతున్నదని చెప్పాను. పరుగులో ఉన్నది నేటి దినాన్ని, పరుగులోనే ఉన్నది. క్రీస్తు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన దేవుని వలన కలిగినది కాదు. మరి ఎవరు ప్రేరేపణ ఇది? పరుగు పెడుతున్నారు. సమాజం అంతా పరుగు పెడతాయి. ఒక్కడి కాదు క్రైస్తవ సమాజం అన్నాను నేను. మీరు ఒక్కరు అనుకోకండి, నేను ఎవరిని తెచ్చి చెప్పడాలి. క్రైస్తవ సమాజం గురించి చెప్తున్నాను. క్రైస్తవ సమాజం నేడు దినాన్ని పరుగు పెడుతున్నది. ఏ ప్రేరేపణ ద్వారా? ఇది క్రీస్తు వలన కలిగిన ప్రేరేపణ కానే కాదు. ఈ ప్రేరేపణ సత్యంలోకి ఎవడు అడ్డు రాడు. ఇది దేవుని వలన కలిగిన ప్రేరేపణ కానే కాదన్నాడు. మరి దేని ద్వారా పరిగెడుతున్నారు క్రైస్తవ సమాజం? ప్రశ్నకు సమాధానం ఆలోచన చేయాలి. ఆ ప్రశ్నకి సమాధానం కావాలంటే ఆత్మీయంగా మనం ప్రార్థన చేసి, ప్రభువా పరుగెడుతున్నాం కనుక ఈ పరుగు నీ వలన మాకు కలగలేదు, కానీ మరి దేని ద్వారా పరిగెడుతున్నారు క్రైస్తవ సమాజము అని ప్రభువుని అడిగినట్లయితే ఆ ప్రశ్నకు ప్రభువే సమాధానం చెప్తాడు. సమాధానం ఎవరు చెప్పాల్సిన పని అంటూ లేదు. సమాధానం ప్రభువే ఇస్తాడు. మీకు ఆ దైవజ్ఞానం ప్రభువే ఇస్తాడు. అందుకనే ఈ పిలిపి సంఘానికి పౌలు 12, 13, 14 వచనాలలో వివరించాడు. అన్నిని వివరించుకుంటూ 14వ వచనం అన్నాడు మాట, పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకు పరిగెత్తుతున్నది. ఏం కావాలని ఇప్పుడు?
బహుమానము పొందవలెననే ఆ బహుమానము కొరకు ఇప్పుడు పరిగెత్తుచున్నా. ఆ బహుమానము పొందవలెననే పౌలు అంటాడు, ఆ బహుమానం పొందవలెను గురు యొద్దకే నా దేవుని దగ్గరికి నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. దేవుని దగ్గర గురి యొద్దకు ఆయన పరిగెడుతున్నాడంట. కనుక పరుగును గురించి అంటాడు ఆయన. మీరు వాక్యం దయచేసి చూడండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము. వాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా పరిశీలన చేసినట్లయితే వాక్యములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకోగలము. వాక్యానికి సమాధానం ఉన్నది. కనుక 12వ అధ్యాయం మొదట వచ్చింది అది చూడండి. నువ్వు చదవమ్మా. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. మంచిది. మీకు ముందుగా కొన్ని విషయాలు చెప్పాను. కనుక పోలీసు రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు వారు పరుగు పందెము లేనిదే సెలెక్ట్ చేయరు. వారు దేని కొరకు పరిగెడుతున్నారు? ఇప్పుడు ఇంత టైం ఉంటుంది, ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్ల దూరము పరిగెత్తాలని టైం ఉంటుంది. ఆ టైంలో వారు పరుగు పెడితే వారు అక్కడ సెలెక్ట్ అవుతారు. కనుక పరుగులో కానీ వారు పరిగెత్తలేకపోతే వారు సెలెక్ట్ కానేరారు. ఇప్పుడు పరిగెత్తుతున్నది క్రైస్తవ సమాజము. అరే పరిగెత్తుతున్నది కానీ పౌలు అంటాడు, మన ఎదుట ఉంచబడిన వారి ఎదుట ఒక గురి అంటున్నది. మిలిటరీకి వెళ్ళాలన్నా ఆయనకు ఒక గురి అంటూ ఉన్నది. దానిని చూసుకుని ఆయన పరిగెడుతూ ఉంటాడు. పోలీసుకి వెళ్ళాలన్నా ఆయనకు ఒక గురి అంటూ ఉంటుంది. దానిని చూసి పరిగెడుతూ ఉంటాడు. కొందరు పరుగు పందాలలో కనుక బహుమానం పొందాలని పరుగు పెడుతూ ఉంటారు. కనుక క్రైస్తవ సమాజం పరిగెడుతున్నది. దేని కొరకు పరుగు పెడుతున్నది? దేని కొరకు? అక్కడ పౌలు మన ఎదుట ఉంచబడిన పందెములో దేనితో పరిగెత్తాలంటే ఇప్పుడు ఓపికతో. ఓపిక అంటే దేవుని యొక్క శక్తితో ఏం పొందాలని ఇప్పుడు మన ఎదుట ఒక పందెం అంటూ ఉన్నది. ఒక పందెం అంటూ ఉన్నది. కనుక ఆ పందెములో మనం పరిగెత్తాలంటే దేవుని యొక్క ఆత్మ కార్యము జరగాలంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడే మనం పరిగెత్తగలము. కానీ క్రైస్తవ సమాజం పరుగే 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 రేయి మగలు పరుగే పెడుతుంది. దేని కొరకు పరిగెడుతున్నదంటే, దేని కొరకు క్రైస్తవ సమాజం పరిగెడుతున్నదంటే గురి యొద్దకు నేను పరిగెత్తుతున్న నిరీక్షణ లేనే గలతీ పత్రిక రాశాడు. అది దేవుని వలన ప్రేరేపణ వలన కలిగినది కాదని వాక్యం చెప్పింది, నా మాట కాదు. మరి ఎవరి ద్వారా కలిగిన ప్రేరేపణది? క్రైస్తవ సమాజమునకు కలిగిన ప్రేరేపణ ద్వారా వారు పరిగెత్తుతున్నారు. వారికి ప్రేరేపణ ఉన్నది. నా దేవుని దగ్గర నుండి కృపావరములతో నేను నింపబడాలని వారు పరిగెత్తడం లేదు. కానీ వారి స్వార్థ స్వలాభముల కొరకు వారు పరిగెత్తుతున్నారట. అందున దేవుని వాళ్ళకి కలిగిన ప్రేరేపణ కాదంటున్నాడు. గలతీ సంఘాన్ని పౌలు అంటున్నాడు. ఇక్కడ ఎబ్రీ పత్రిక అంటాడు, నేను దేని కొరకు పరుగు పెడుతున్నానంటే ఓపుగుతో నా ఎదుట ఒక పందెం ఉన్నది, దాని కొరకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. కనుక ఆ పరుగేంటో దయచేసి చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుడు యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను
తుదముట్టించవలనని నా ప్రాణం ఎంతో నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. పౌలు అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే, అయితే దేవుని కృప సువార్తను సాక్ష్యమిటకు కనుక సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నా ప్రభు వలన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలన్నాడు. నేను దేని కొరకు పరిగెడుతున్నాను? దేని కొరకు పరిగెడుతున్నాను? పౌలు అక్కడ చాలా చక్కగా చెప్పాడు. అది వాక్యంలో పౌలు మర్మం లేకుండా చెప్పాడు. ఆయన దేని కొరకునంటే దేవుని కృప సువార్తను సాక్ష్యమిచ్చట యందు అన్నాడు. సువార్తను ప్రకటించాలని, నేను ఏ బంధకాలలో ప్రభు నన్ను విడిపించాడని, ఏ కట్టడలో ఉన్న నన్ను విడిపించాడని, ఏ స్థితిలో ప్రభు నన్ను తప్పించి ఆయన పరిచర్య నాకు అప్పగించాడని, ఆ సువార్తను ప్రకటించడానికి, ఆ సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పరిగెత్తుతున్నానన్నాడు. అది ఆయన అన్న గురి. అది సువార్త ప్రకటన చేయాలని పరిగెత్తాడు. క్రీస్తుని గురించి తెలియజేయాలని పరిగెత్తాడు. క్రీస్తు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు తెలియజేయాలని పరిగెత్తాడు. ఆయన అంటాడు, నేను నా ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, ప్రభు నాకు అనుగ్రహించిన పరిచర్య, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత, ప్రభు నాకు నలగగొట్టబడి నన్ను ఇరవబడి నన్ను కనుక ముక్కలుగా కనుక చేసిన నా దేవుడు, నన్ను పట్టుకున్న నా దేవుడు, నా కళ్ళు తెరిచిన నా దేవుడు, నన్ను అభిషేకించిన దేవుని యొక్క సువార్తను తుదముట్టించవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ముఖ్యమైనది కాదు. నా ప్రాణము ముఖ్యమైనది కాదన్నాడు. మంచిదే. ప్రాణం కూడా ఆయన త్యాగం చేశాడన్నమాట. ప్రాణం కూడా ఎన్ని శ్రమలు అనిపించిన ప్రాణం గురించి, శరీరం గురించి ఆలోచించలేదు. కనుక ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక్కసారే ఒకటి దక్క 40 దెబ్బలు తిన్నారు. ప్రభువుని యేసుక్రీస్తు గురించి పౌలు భక్తుడు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడంటే ముమ్మారు. ఒక్కడి దక్క 40 దెబ్బలు అని శరీరం అందు కూడా ముమ్మారు కొట్టబడింది. 3 సార్లు అని శరీరం అంతా నలగొట్టబడింది కొరడాలతో. యేసు తిన్నది ఒక్కసారే. దేవుని కొరకు ఆయన సువార్త తుదముట్టించాలని ముమ్మారు ఆయన దెబ్బలు తిన్నాడు. అదే అంటాడు, నా పరిచర్య, నా యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణంకి ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదట. ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ముందుగా గలతీ పత్రికలో చదివా, అది దేవుని వలన కలిగినది కాదని చెప్పాడు కదా పౌలు. మరి ఎవరి ద్వారా కలిగినది అంటే అది మన స్వార్థము ద్వారా మనకి కలిగింది. దేవుని కొరకు, పరిచర్య కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన రక్తులు విమోచించాడు. ఆయన నన్ను కడిగాడు, నన్ను పవిత్రత పరిచాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి కాదు. కానీ మనము క్రైస్తవ సమాజము పరిగెత్తుతున్నది దేని కొరకునంటే సమాజం యొక్క కనుక ప్రయోజనము కొరకు, స్వలాభము కొరకు వారు పరిగెత్తుతున్నారు. కానీ దేవుని కొరకు కానే కాదు. అది ఎంత మాత్రం కాదు కాదు. వారు స్వార్థము కొరకుని వారు పరిగెత్తుతున్నారు నేటి క్రైస్తవ సమాజం. నా క్రీస్తు కొరకు నేను పరిగెట్టుతున్నాను, నా క్రీస్తు కొరకు నా పరుగు తుదముట్టించున్నాను, నా క్రీస్తు కొరకు నా ప్రాణము నాకు ఇష్టమైనది కాదు, నా శరీరమునకు అలసట వచ్చినా నా దేవుని కొరకు నేను పోరాడతాను అన్నది కానే కాదు. పౌలు అందుకనే చెప్పాడు గలతీ పత్రిక, సమాజముకు దేనికనంటే అది సత్యమునకు పరిగెట్టినట్లయితే అది అడ్డు ఎవడు కూడా రానే, అది దేవుని వలన కలిగినది కాదు అని చెప్పండి. ఎందుకు పరిగెడుతున్నానంటే వారు స్వార్థము కొరకును, ప్రయోజనముల కొరకును వారు పరిగెడుతున్నారు. కానీ దేవుని కొరకు కానే కాదు అని పౌలు చెప్పాడు. నా మాటలు కదా, వాక్యం చెప్పుతున్నది, దేవుని సువార్త చెప్పింది. పరిచర్య కొరకు వచ్చిన పౌలుగా రక్షించబడి
పత్రిక వ్రాశాడు. కనుక ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ అపోస్తల కార్యములో, నా నా ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేయడానికి నా పరుగు తుదముట్టించవలెనని, నా శరీరము కానీ నా ప్రాణము కానీ నాకు ఎంత మాత్రం ముఖ్యమైనది కాదు. ముఖ్యమైనది ప్రాణము ముఖ్యమైనది కాదు, శరీరము ముఖ్యమైనది, కానీ నా దేవుని కొరకు నేను బ్రతకాలనుకున్నాడు అన్నమాట. నా దేవుని స్వార్థ చేయాలనుకున్నాను. దేవుని కొరకనే ఆయన పాదాల దగ్గర పడి విజ్ఞాపన చేయాలనుకున్నాడు పౌలు. ఆయన శరీరంను కూడా లెక్క చేయలేదు. అయితే వాక్యభాను నేను ముగించుతున్నాను. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదువుకుందాం. మరియు జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జడ్జి అయిన వాడు, పోరాడు యోధుడు, పోరాటంలో ఎట్టుండాలంటే వాడు నియమము ప్రకారముగా, క్రమము ప్రకారముగా పోరాడకపోతే వానికి ఏం కలగదంట? కిరీటం దొరకదట, దేవుని ఆశీర్వాదం దొరకదట. పిలాతును చంపడానికి, ఆయనతో పోరాడడానికి ఇశ్రాయేలీయులు ఎన్ని రోజులు పోరాడారు తెలుసా? యుద్ధ భూములు ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలా? 40 రోజులు ఉన్నారండి. 40 రోజులు యుద్ధ భూమిలో ఉన్నారు. ఒక మనుష్యుడితో పోరాడడానికి ఇశ్రాయేలీయులు ఇంచుమించు కూడా 6 లక్షల మంది వరకు అక్కడ ఉన్నారు. వారి 40 రోజులు లైన్లో నిలబడి వస్తువే కానీ ఒక మనిషిని వారు పోరాడలేకపోయారు. దావీదు ఒకే ఒక్క రోజు అన్నలను చూడడానికి వెళ్ళి ఆ లైన్లో నిలబడిన అన్నలను పలకరించినప్పుడు, నువ్వు కుర్రవాడువు, నీకేమీ తెలుసు, నీ వెళ్ళి గొర్రెలను కాసుకో అన్నాడు. మందని విడిచి ఎందుకు వచ్చా నీవు అని చెప్పారు అన్నాలు. మరొక పొరుగువాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటిదంట అని చెప్పారు. ఆ మనిషిని చంపినట్లయితే రాజుగారు కుమార్తెను వివాహం చేస్తానన్నారు, కనుక రాజుగారు రాజ్యంలో సగం రాస్తానన్నారు అని దావీదుకు చెప్పినప్పుడు, దావీదు ఆ పోరాటం ఎటు రీతిగా పోరాడేది? నియమము ప్రకారముగా. దావీదుకి యుద్ధ పోరాటము తెలిసినవాడు. దావీదు జంతువులు ఎటు రీతిగా అయితే పోరాడాలో జంతువులతో పోరాడినవాడు దావీదు. అడవులో సంచరించినప్పుడు జంతువుల యొక్క అడుగు జాడలను గుర్తుపట్టేవాడు దావీదు. కనుక అడవులో నివసించినప్పుడు ఏ జంతువు ఏ సమయం వస్తుందో దానిని గుర్తించిన వాడు దావీదు. కనుక జంతువులతో పోరాడిన దావీదు, జంతువుల యొక్క అడుగుజాడలను కనిపెట్టిన దావీదు, కనుక అడవులో జంతువుల యొక్క స్వరమును కనిపెట్టిన దావీదు, జంతువుల యొక్క వినికిడి ఎక్కడ ఏ జంతువు దాగు ఉంటుందో వాటిని పరిశీలన చేసిన దావీదు నియమము ప్రకారముగా జడ్జి అయిన వాడు. పోరాడాడు. ఆ గొలియాతుతో పోరాడి హతమార్చాడు. కత్తి తీసుకుని పీక నరికాడు, జుట్టు పట్టుకున్నాడు. 40 రోజులు యుద్ధ భూములను ఇశ్రాయేలీయులు ఏమీ కూడా చేయనే, నియమం ప్రకారం ఎలా పోరాడాలో వారికి తెలియదు. మనుషులు బేఖరముగా ఉన్నారు. మనుషులందరూ కూడా పోరాడడానికి శక్తిమంతులు, కానీ నియమము వారికి తెలియదు. ఎట్టి రీతిగా పోరాడాలో తెలియదు. దావీదుకి తెలుసు. కత్తితో పోరాడలేదు, డాలుతో పోరాడలేదు, యుద్ధ సామాగ్రితో పోరాడలేదు దావీదుకి తెలిసిందలా పోరాటం ఒకే ఒకటి విద్య. ఏంటో విద్య అంటే ఒడిచాలలో రాయి పెట్టుకుని ఇసరటమే జంతువులను కొట్టే పోరాటం అదే. దావీదు దగ్గర కత్తి ఉన్నదైనా కత్తి తీయలేదు. దావీదు దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఎటువంటి మరణకరణమైనవి పోరాడడానికి ఉపయోగించలేదు. కానీ ఒక తాడు మాత్రం ఉపయోగించాడు, ఒక తాడునే ఉపయోగించాడు.
5 గులకర్రాళ్ళను తీసుకున్నాడు, కానీ దాంట్లో ఉపయోగించినది ఒకే ఒక్క రాయి ఉపయోగించాడు అంతే. నియమము ప్రకారముగా గొలియాతుని ఎక్కడ కొట్టాలో గురి చేసి, అది దావీదుకు ఒక్కడికే తెలిసింది, ఇంకా ఎవరికి తెలియదు. ఎందుకు దావీదుకి తెలిసిందంటే, ఎడారులలో నివాసం చేస్తున్న దావీదుకి, జంతువులను హతమార్చిన దావీదుకి, జంతువులకి ఈనకుడు తెలిసిన దావీదుకి ఆ గొలియాతుని ఎక్కడ కొట్టాలో ఆయనకు మాత్రమే తెలుసు. 40 రోజులు ఉన్న యుద్ధ భూములు ఉన్నవారు ఎవరికి కూడా తెలియలేదు. ఎలాగో పోరాడాలో తెలియదు. కనుక దావీదు పోరాడాడు. అక్కడ అంటున్నాడు చూడండి, వాక్యం ఏమో తెలుసా? మరియు జడ్జి అయిన పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కిరీటము దొరికింది ఆయనకి. ఏంటి కిరీటం? గొలియాతు తల పట్టుకున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా దావీదు వెనక వెలుచున్నాడు. ఏమని వెలుచున్నారంటే, దావీదుకి 10,000 కొలది జైదనులు, సౌలు రాజుకి 1,000 కొలది జైదనులు అంటున్నారు. దావీదుకి 10,000 జైదనులు జనులు చెప్పుతుంటే, రాజుకి 1,000 కొలది జైదనులు అన్నప్పుడు ఈ వార్త సౌలు చెవులలో పడింది. అప్పుడు సౌలుకి ఏం కలిగిందంటే, రాజుకి దావీదును గూర్చి విన్న వార్త దావీదును హతమార్చాలని ఆలోచన కలిగింది. దావీదును హతమార్చడానికి వీలు కలగదు సౌలుకి. దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించడు. దేవుడు కిరీటం ఎలా పొందాలో అది దావీదుకు ఒక్కడికే దక్కింది. కనుక వాక్యనుచున్న దేవుని బిడలారా, గురు యొద్దకే నేను పరుగెత్తుచున్నాను, బహుమానము పొందవాలినని పరుగెత్తుతున్నామా? దేవుని యొక్క రాజ్యం చేరాలని పరుగెత్తుతున్నామా? నీ కొరకు ప్రాణత్యాగం చేస్తున్న క్రీస్తుని, కనుక నీ కొరకు బలియాగంగా అర్పించిన క్రీస్తుని, సిలువలో కనుక ప్రాణాన్ని తెగించి తన సిలువను మోసిన క్రీస్తుని ఆలోచించావా? గురి వద్ద పరిగెత్తాలని, అటు రీతిగా ఆయన దగ్గరగా పరిగెత్తాలని ఆలోచన ఉంటే దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ